అందరికీ హాయ్. ఈరోజు అయితే కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి, కొన్ని కాయలు పువ్వులు ఉన్నాయి. ఇవి కోస్తూ ఎండాకాలంలో చెట్లను ఎలా సేఫ్గా ఉంచుకోవాలనే విషయం కూడా చెప్తాను. అయితే ఫస్ట్ వంకాయలు ఉన్నాయన్నమాట. ఈ ఒక వంగ చెట్టే అనమాట ఉండేది. ఇట్లాగా నాకు అనిపించింది, ఒక 2-3 చెట్లు కనుక పెట్టుకుంటే అసలు ఇంకా చాలా కాయలు వస్తాయి. ఈసారి అట్లనే ప్లాన్ చేయాలి. ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి చూడండి అప్పుడు. ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ టిప్ మనం ఈ ఇంకా ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడైతే మాత్రం కొత్తగా చెట్లు అయితే పెట్టుకోను అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎండలకు పెట్టినా కూడా ఇవి బతకడం అంటే కొంచెం కష్టం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ కొన్ని రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది వైట్ రోజ్, ఇదైతే చాలా బాగా పూస్తుంది. ఇవి శంఖపూల చెట్టు. ఈ చెట్టు గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇవి అయితే చాలా బాగా పూస్తుంది, రోజు ఉంటున్నాయి అన్నమాట ఈ శంఖపూలు. దీన్ని ఉసిరి చెట్టుకి అల్లిచ్చేసాను. కింద ఒక కుండీలో, చిన్న కుండీలోనే పెట్టాను, మరి పెద్దది కాదు అలానే చిన్నది కాదు, మీడియం సైజు. అదేవిధంగా కొన్ని మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే చాలా బాగుంటాయి. ఇప్పుడు మల్లెపూలు లాగా అనమాట. ఇవి ఆకు తీసేస్తూ ఉంటే చాలు ఫ్రూట్స్ అయితే వస్తూనే ఉంటాయి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అందువల్ల నేను ఇట్లాంటివి అయితే 2 చెట్లు పెంచుకుంటున్నాను. ఈ చెట్లను అయితే కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు. ఫస్ట్ అయితే అమెజాన్లో తెప్పించాను. వీటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. పొడుగ్గా ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి, ఇట్లా చిన్న చిన్నగా ఉండేటివి కూడా ఉన్నాయి. నేనైతే మామూలు నాటు వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, హైబ్రిడ్ వాటికంటే కూడా. చెట్లు అది గ్రాఫ్టెడ్ చెట్లు అంటే మనం కుండీలో పెంచుకుంటాం కాబట్టి గ్రాఫ్టెడ్ అయితే బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఇది ఒక చిన్న రోజ్ ప్లాంట్, మనం దేవుడికి డైలీ పెట్టుకోవడానికి ఎప్పుడు ఉంటాయని చాలా మొగ్గలు కూడా ఉన్నాయి దానికి, చూసారు కదా. అదేవిధంగా ఇది మా సైడ్ ఏమంటారంటే కస్తూరి చెట్టు అంటారు, కొంతమంది గన్నేరు పువ్వులు అంటారంట. అయితే ఇవి కూడా ఉంటాయి. ఇవి రెక్కవి ఒకే ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. సింగిల్ పెటల్ అంటారు చూడు, అట్లాగా ఇవి కూడా ఎప్పుడు వస్తాయి. ఒక చెట్టు పెట్టుకుంటే మనకు ఎప్పుడు దేవుడికి ఉంటాయి అన్నమాట. అదేవిధంగా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఇది మల్టీపర్పస్ లాగా అనమాట. ఈ కుండీలో అన్ని రకాలు ఉంటాయి. ఒక మునక్కాయ కూడా ఉంది, అది మళ్ళీ కట్ చేయాలి, ఇంకా ముదరలేదు. ఇది వచ్చేసేసి అంజూరు చెట్టు, ఇంగ్లీష్లో పిగ్ ఫ్రూట్ అంటారు. ఇది కూడా చాలా బాగా వస్తుంది. ఇది కూడా గ్రాఫ్టెడ్ చెట్టు అనమాట. ఇది చూసారా, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో పెట్టాను, ఆవు తినేసింది చెట్లన్నీ అని చెప్పాను కదా. ఒకేలాగుండింది. ఆవు తినేయడం వల్ల 2 కొమ్మలు వచ్చాయి చూసారా. 2 కొమ్మలకి మొత్తం ఫ్రూట్స్ వచ్చాయి. ఆకుకి ఫ్రూట్ వస్తుంది అనమాట. ఇది చాలా ఈజీగానే పెంచుకోవచ్చు. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకోవడం గ్రాఫ్టెడ్ చెట్లు అయితేనే కరెక్ట్ అనమాట. ఇట్లాగా మళ్ళీ ఇంకొంచెం బాగా కొమ్మ లావు అయిన తర్వాత మళ్ళా కనుక కట్ చేస్తే, అదే 3G కటింగ్ అట్లా అంటారు కదా, అట్లా కట్ చేస్తే ఇంకా కొమ్మలుగా బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఇది అడీనియం చెట్టు అనమాట. దాని గురించి నేను మళ్ళీ వీడియో పెడతాను, అడీనియం చెట్ల గురించి. నాకైతే చాలా ఇష్టం అడీనియం చెట్లు అంటే. ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ చూసారా ఎండిపోయిన ఆకులన్నీ చెట్టు మొదట్లో వేసేసాను. ఇట్లాగా ఎండాకాలంలో కనుక మనం చెట్టు మొదట్లో ఇట్లాగా వేసేస్తే, మనం ఒకరోజు వాటర్ పోయకపోయినా సరే అది కొంచెం కూల్గా ఉంటుంది అనమాట, ఎక్కువ డ్రై అయిపోకుంటాను. ఇట్లాగా అయితే మాత్రం కింద ఆకులు వస్తాయి కదా, ఎండిపోయిన ఆకులన్నీ ఇట్లా వీలైనంత వరకు కలెక్ట్ చేసి మొత్తం ఇట్లాగా కుండీలలో వేసేస్తాను అనమాట. అది ఎండాకాలం అయితే రోజు కంపల్సరీ వాటర్ ఇవ్వాలి. ఒక్కరోజు ఎప్పుడైనా మనం ఎక్కడికైనా పోయి ఈకిపోయినా పర్వాలేదు, కాకపోతే ఆకులు కనుక ఇట్లా కానీ వేసి పెడితే మేలు. ఈ అన్నమాట ఎండాకాలం మెయిన్గా పాటించవలసినవి. ఓకే, థ్యాంక్ యూ.